వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. క్లాస్ 6లో టెక్స్ట్ బుక్ పేరు మనకి హనీ సర్కిల్, క్లాస్ 7లో హనీ కూంబ్, క్లాస్ 8కి వచ్చేసరికి హనీ డ్యూ. ఓకే, మూడిట్లో హనీ అని చెప్పి ఉంటుంది బికాస్ దే ఆర్ మెయింటైనింగ్ ద థీమ్ ఆఫ్ నేచర్ అండ్ స్వీట్నెస్. ఈ మూడు క్లాసెస్ కూడా 6th, 7th, 8th ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి. ఓకే, అండ్ ప్రోగ్రెసివ్గా ఉంటాయి. అంటే ఒక క్లాస్లో మనం ఏం నేర్చుకుంటామో అది మనకి నెక్స్ట్ క్లాస్ నేర్చుకునేందుకు ఫౌండేషన్ లాగా ఉంటుంది. అంటే ప్రోగ్రెసివ్ అండ్ ఇంటర్ కనెక్టెడ్ జర్నీ ఆఫ్ లెర్నింగ్. ఓకే, ఇది క్లాస్ 6th టెక్స్ట్ బుక్ కవర్. ఇది హనీ సర్కిల్ క్లాస్ 6th అని రాసుందా లేదా అని చెప్పి చూసి మీరు చదవటం మొదలు పెట్టాలి. ఓకే, సో ఈ వీడియోలో మనము ఫస్ట్ మీరు 2 పేజీలు లెసన్ కాకుండా చదవాలి. ఓకే, అంటే టెక్స్ట్ బుక్ స్టార్టింగ్లో మనకి ఫోర్వర్డ్ అనేది ఉంటుంది. ఆ ఫోర్వర్డ్ అన్న దాంట్లోంచి మనకి పెడగాగి మీద చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఇది ఒకటి, మనం ఏ సబ్జెక్ట్ అయినా సరే ఏ క్లాస్ అయినా చదవాలి. రెండోది నోట్స్ ఫర్ ద టీచర్ అని చెప్పి ఉంటుంది. అది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో అది చదివి ఆ తర్వాతే మనము లెసన్ చదవటం అనేది మొదలు పెట్టాలి. సో ఈ వీడియోలో మనం 30 క్వశ్చన్స్ చూస్తాము. సో ఈ 30 క్వశ్చన్స్లో ఫస్ట్ నేను ఒక 10 క్వశ్చన్స్ ఓన్లీ నోట్స్ ఫర్ ద టీచర్ అనే దాని మీద బేస్ చేసి ఇచ్చా. ఓకే, సో దిస్ ఇస్ బేసికలీ పెడగాగి. ఈ పెడగాగి మీద నేను 10 MCQs వేసి ఆ తర్వాత వీ విల్ గో ఇన్ టు MCQs బేస్డ్ ఆన్ హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్. ఓకే, సో మీరు ఒకసారి ఫస్ట్ నోట్స్ ఫర్ ద టీచర్ చదివి హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్ చదివి ఆ తర్వాత మీరు ఈ వీడియోని తీసుకుని చూస్తే అప్పుడు ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ టు యూ. లెట్ us begin. Class 6th, 1 second, class 6th, 7th, 8th, 9th, ఓకే, 10th న్యూ బుక్స్ కూడా మీరు తీసుకుంటే ఇవన్నీ కూడా మనకి ఎన్సీఆర్టీ పుస్తకాలు కదా. సో ఈ వీడియోలు మనకి ఏపీ టెట్కి పనికొస్తాయి, ఏపీ డిఎస్సికి పనికొస్తాయి, సీటెట్కి పనికొస్తాయి, కేంద్రీయ విద్యాలయ అలాంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ ఏదైనా టీచర్ రిక్రూట్మెంట్ ఉంటే ఆ ఎగ్జామినేషన్స్కి కూడా పనికొస్తాయి. ఓకే, సో ఓన్లీ ఏపీ టెట్కే కదా అన్నట్టు వినకండి. ఒకసారి సరిగ్గా ప్రిపేర్ అయితే ఈ ఇంగ్లీష్ మెటీరియల్ అనేది మీకు చాలా ఎగ్జామ్స్కి మనకి పనికొస్తుంది. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 10 వరకు ఈ నోట్స్ ఫర్ ద టీచర్ అనే దాని మీద ఉంది కాబట్టి ఇవి పెడగాగి క్వశ్చన్స్. సో వీటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే పెడగాగి క్వశ్చన్స్ అర్థం చేసుకోవటం కొంచెం కష్టం కాబట్టి మెల్లిగా మనం అర్థం చేసుకుంటూ ఏ పదం అర్థం ఏంటి అన్నది చూసుకుంటూ పోతే కొన్ని రోజుల తర్వాత మనకి అవి కూడా ఈజీగా అనిపిస్తాయి. ఓకే, సో ఫస్ట్ టు 10 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్, మీకు ఆన్సర్ వస్తే కామెంట్ బాక్స్లో డెఫినెట్లీ ఆన్సర్ రాయండి. ఫస్ట్ వన్, learning a language involves using it for a variety of purposes. ఒక లాంగ్వేజ్ని మనము డిఫరెంట్ యూజెస్ కోసం అని చెప్పి నేర్చుకుంటాం, సచ్ యాజ్ కమ్యూనికేషన్, ఎక్స్ప్రెషన్ అండ్ ఇంటరాక్షన్. కమ్యూనికేషన్ అంటే అవతల వాళ్ళతో మాట్లాడేందుకు, ఎక్స్ప్రెషన్ అంటే మన మనసులో భావాలని వ్యక్తపరిచేందుకు, ఇంటరాక్షన్ మనం ఏదన్నా చెప్పి దానికి వాళ్ళ బదులుగా ఆన్సర్ ఇచ్చి మళ్ళా మనం చెప్పి దీన్ని మనము ఇంటరాక్షన్ అని చెప్పి అంటాం. ఓకే, సో లెర్నింగ్ ఎ లాంగ్వేజ్ ఇన్వాల్వ్స్ యూజింగ్ ఇట్ ఫర్ అ వెరైటీ ఆఫ్ పర్పసెస్ సచ్ యాజ్ కమ్యూనికేషన్, ఎక్స్ప్రెషన్ అండ్ ఇంటరాక్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ దిస్ అప్రోచ్? ఓకే, ఈ అప్రోచ్ కమ్యూనికేషన్, ఎక్స్ప్రెషన్, ఇంటరాక్షన్ అనేది మనకి ఈ 4గిట్లో ఎక్కడ కనిపిస్తుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ దిస్ అప్రోచ్? 1, ఫోకసింగ్ సోల్లీ ఆన్ గ్రామర్ రూల్స్, అంటే ఓన్లీ గ్రామర్ రూల్స్ మీద మాత్రమే మనం ఫోకస్ చేస్తే. 2, మెమరైజింగ్ ఐసోలేటెడ్ వొకాబులరీ. మెమరైజింగ్ అంటే రోట్ మెమరీ, ఐసోలేటెడ్ వొకాబులరీ అంటే మనం కాంటెక్స్చువల్గా సందర్భానుసారంగా నేర్పించడం కాకుండా ఊరికే ఒక లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చి వాటి మీనింగ్స్ ఇవి నేర్చుకోండి అని చెప్పి చెప్పటం ద్వారా మనకి ఇది ఫుల్ఫిల్ అవుతుందా? 3, యూజింగ్ లాంగ్వేజ్ ఫర్ రియల్ లైఫ్ కమ్యూనికేషన్. రియల్ లైఫ్ కమ్యూనికేషన్లో ఎలా వాడాలి అన్నది నేర్పించటం వల్ల ఇవి ఫుల్ఫిల్ అవుతాయా? 4, ఇగ్నోరింగ్ ప్రొనౌన్సియేషన్ అంటే
ఎలా పలకాలి అన్నదాన్ని వదిలేయటం ద్వారా ఇవి ఫుల్ఫిల్ అవుతాయి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ దిస్ అప్రోచ్? లెర్నింగ్ ఎ లాంగ్వేజ్ ఇన్వాల్వ్స్ using it for a variety of purposes such as communication, expression, and interaction. Which of the following best reflects this approach? ఒక లాంగ్వేజ్ మనకి ప్రొఫిషియెంట్గా రావాలి అన్నప్పుడు మనము దాన్ని ఫస్ట్ మనము రియల్ లైఫ్లో యూజ్ చేయగలగాలంటే ప్రాక్టికల్ లాంగ్వేజ్ స్కిల్స్ కావాలి. సో ఆప్షన్ 3, యూజింగ్ లాంగ్వేజ్ ఫర్ రియల్ లైఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ద ఆన్సర్. సెకండ్, according to modern language acquisition theories, language is mostly learnt when. Okay, according to modern language acquisition theory, acquisition అంటే దాన్ని మనం నేర్చుకోవటం, ఒక లాంగ్వేజ్ని మనకి ఎలా మనం గ్రాస్ప్ చేస్తాం అన్నది. ఓకే, అకార్డింగ్ టు మోడర్న్ లాంగ్వేజ్ అక్విజిషన్ థియరీస్, లాంగ్వేజ్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్లీ లెర్న్డ్, బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అనమాట. లాంగ్వేజ్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్లీ లెర్న్డ్ వెన్ 1, attention is given primarily to grammatical rules, grammar rules మీద ఎక్కువ ఫస్ట్ ఫోకస్ ఇవ్వటం. 2, the focus is on understanding and using meaning rather than strictly adhering to grammar. ఫోకస్ చదువుతున్న దాన్ని అర్థం చేసుకోవటం మీద ఎక్కువ ఇవ్వటం, అంతేగాని గ్రామర్ కరెక్ట్గా ఉందా లేదా అన్న దాని మీద కాదు. థర్డ్, ప్రొనౌన్సియేషన్ ఈజ్ ఎంఫసైజ్డ్ ఓవర్ మీనింగ్, అంటే అర్థమైనా అర్థం కాకపోయినా టక 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 చదవగలగటం కరెక్ట్గా. ప్రొనౌన్సియేషన్ ఈజ్ ఎంఫసైజ్డ్ ఓవర్ మీనింగ్. 4, ఫార్మ్ ఈజ్ ప్రయారిటైజ్డ్ ఓవర్ కమ్యూనికేషన్, అంటే లాంగ్వేజ్ని వాడగలటం కాకుండా సెంటెన్స్ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉందా లేదా అన్న దాని మీద ఫోకస్ చేయటం. ఓకే, సో అకార్డింగ్ టు మోడర్న్ లాంగ్వేజ్ అక్విజిషన్ థియరీస్, language is most effectively learned when 1, attention is given primarily to grammatical rules. 2, the focus is on understanding and using meaning rather than strictly adhering to grammar. 3, pronunciation is emphasized over meaning. 4, form is prioritized over communication. ఈ నాలుగిట్లో ఏది మనకి మోస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ లెర్నింగ్ అ లాంగ్వేజ్? లాంగ్వేజ్ మనకి సరిగ్గా రావాలి అన్నప్పుడు ఫోకస్ అంతా కూడా దాని మీనింగ్, దాన్ని ఎలా వాడాలి దాని మీద ఉండాలి. కానీ గ్రామర్ సరిగ్గా ఉందా, సెంటెన్స్ స్ట్రక్చర్ సరిగ్గా ఉందా, వీటి వల్ల లాభం లేదు. ఓకే, సెంటెన్స్ స్ట్రక్చర్ సపోజ్ మనకి బాగా వచ్చినా కూడా సపోజ్ మనం దాన్ని కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడలేకపోయాం, వాడలేకపోయాం, లేదా వాళ్ళు చెప్పినప్పుడు మనకి అర్థం కాలేదు, మనం ఇంటరాక్ట్ చేయలేకపోయాం అన్నప్పుడు ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. ఓకే, సో అకార్డింగ్ టు మోడర్న్ లాంగ్వేజ్ అక్విజిషన్ థియరీస్, లాంగ్వేజ్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్లీ లెర్న్డ్ వెన్ the focus is on understanding and using meaning rather than strictly adhering to grammar. Third, language becomes meaningful and engaging for young learners when. Language becomes meaningful and engaging అంటే వాళ్ళకి అర్థవంతంగా ఉండాలి, ప్లస్ ఇంట్రెస్టింగ్గా యాక్టివ్గా వాళ్ళు పార్టిసిపేట్ చేసేట్టు ఉండాలి. ఓకే, లాంగ్వేజ్ బికమ్స్ మీనింగ్ఫుల్ అండ్ ఎంగేజింగ్ ఫర్ యంగ్ లెర్నర్స్ వెన్. ఈ నాలుగిట్లో ఏం చేస్తే మనము it will become meaningful and engaging for young learners? Okay, 1, they are presented in context rich meaning making situations, అంటే సందర్భానుసారంగా వాళ్ళకి అర్థమయ్యే సిచ్యువేషన్స్లో మనం లాంగ్వేజ్ని, వర్డ్స్ని నేర్పించినప్పుడు. 2, words and phrases are taught in isolation, సందర్భానుసారంగా కాకుండా ఊరికే ఒక లిస్ట్ లాగా ఇచ్చి వాటి మీనింగ్ ఇది అని చెప్పి నేర్పిస్తే. 3, ఓన్లీ గ్రామర్ రూల్స్ ఆర్ ఎంఫసైజ్డ్, అంటే మీనింగ్, కాంటెక్స్ట్ వీటన్నిటికీ కాకుండా గ్రామర్ మీద మాత్రమే మనం ఎక్కువ ఫోకస్, ఓన్లీ గ్రామర్ రూల్స్ ఆర్ ఎంఫసైజ్డ్. 4, స్టూడెంట్స్ ఫోకస్ solely on vocabulary without understanding usage. Okay, solely అంటే ఓన్లీ. ఓకే, స్టూడెంట్స్ వొకాబులరీ మీద ఆ వర్డ్స్ ఏంటి, దాని స్పెల్లింగ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి, దాని ప్రొనౌన్సియేషన్ ఏంటి అన్న దాని మీద మనం ఎక్కువ ఫోకస్ ఇచ్చి అసలు ఆ వర్డ్, ఆ వొకాబులరీని ఎక్కడ వాడాలి అన్న దాని మీద కూడా మనం నేర్పించాం. ఓకే, స్టూడెంట్స్ ఫోకస్ సోల్లీ ఆన్ వొకాబులరీ వితౌట్ అండర్స్టాండింగ్ యూసేజ్. ఈ నాలుగిట్లో ఎలా నేర్పిస్తే పిల్లలకి నేర్చుకున్నది అర్థమవుతుంది,
ప్లస్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి అన్న ఆలోచన వాళ్ళకి వస్తుంది. Option 1. Okay, language becomes meaningful and engaging for young learners when they are presented in context rich and meaning making situations. Fourth one, learners develop familiarity with the language best through. Learners develop familiarity with a language. Familiarity with a language అంటే ఏంటి, మనకి కొత్త కొత్తగా అనిపించడం కాకుండా వాళ్ళకి అలవాటు ఉండాలి ఆ లాంగ్వేజ్. ఓకే, ఆ అలవాటు అనేది ఎలా డెవలప్ అవుతుంది? 1. ఇంటెన్సివ్ గ్రామర్ డ్రిల్స్ వితౌట్ రియల్ కాంటెక్స్ట్. అంటే కాంటెక్స్ట్ సందర్భానుసార పరంగా మనం నేర్పించడం కాకుండా గ్రామర్ రూల్స్, గ్రామర్ వర్క్ షీట్స్ అలాంటివి ఇచ్చి గ్రామర్ బాగా వచ్చేట్టు మనం వాళ్ళకి ఇంటెన్సివ్ ప్రాక్టీస్ ఇస్తాం. 2. Continuous exposure to the language in meaningful context driven situations. Okay, లాంగ్వేజ్ ఫెమిలియారిటీ, కంటిన్యూస్ ఎక్స్పోజర్, కంటిన్యూస్గా వాళ్ళకి అర్థమయ్యేట్టు ప్లస్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఆ భాషని ఎలా వాడాలి అలా వాళ్ళకి ఫెమిలియారిటీ ఇవ్వటం. 3. స్ట్రిక్ట్ మెమరైజేషన్ ఆఫ్ వొకాబులరీ వితౌట్ యూసేజ్. వాడుక ఎలా వాడాలి ఒక వర్డ్ని నేను నేర్పించకుండా ఓన్లీ వొకాబులరీ, స్పెల్లింగ్ అలాంటివి నేర్పించడం. 4. ఫోకస్ ఓన్లీ ఆన్ రైటింగ్ వితౌట్ లిస్నింగ్ ఆర్ స్పీకింగ్ ప్రాక్టీస్. రైటింగ్ మీద ఎక్కువ ఎంఫసిస్ ఇచ్చి వినటం, అర్థం చేసుకోవటం లేదా మాట్లాడగలగటం మీద మనం ఎక్కువ ఫోకస్ ఇవ్వకపోవటం. ఓకే, సో లాంగ్వేజ్ మీద మనకి ఫెమిలియారిటీ అనేది మనకి ఈ నాలుగిట్లో ఏది చేస్తే వస్తుంది? లెర్నర్స్ డెవలప్ ఫెమిలియారిటీ విత్ ఎ లాంగ్వేజ్ బెస్ట్ త్రూ. కంటిన్యూస్గా వాళ్ళకి అర్థమయ్యే సందర్భానుసారంగా అలా వాళ్ళకి నేర్పించినప్పుడు వాళ్ళని అలాంటి లాంగ్వేజ్కి మనం ఎక్స్పోజ్ చేసినప్పుడు ఆ లాంగ్వేజ్ ఏంటి అన్నది వాళ్ళకి ఫెమిలియారిటీ వస్తుంది. ఓకే, లేకపోతే లాంగ్వేజ్ కొత్తగా అనిపిస్తుంది. సో ఆప్షన్ 2, కంటిన్యూస్ ఎక్స్పోజర్ టు ద లాంగ్వేజ్ ఇన్ మీనింగ్ఫుల్ కాంటెక్స్ట్ డ్రివెన్ సిచ్యువేషన్స్. 5. ఇంటరాక్షన్, డిస్కషన్ అండ్ షేరింగ్ ఆఫ్ ఐడియాస్ among learners provide valuable opportunities for interaction, discussion and sharing of ideas. ఇంటరాక్షన్ అంటే ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటం లేదా డిస్కషన్ చేసుకోవటం, ఒకళ్ళ ఐడియాలు ఒకళ్ళకి షేర్ చేసుకోవటం లెర్నర్స్ మధ్యలో. ఈ 3 ఇంటరాక్షన్, డిస్కషన్ అండ్ షేరింగ్ ఆఫ్ ఐడియాస్ అమంగ్ లెర్నర్స్ ప్రొవైడ్ వాల్యుబుల్ ఆపర్చునిటీస్ ఫర్. ఈ 3 చేసినప్పుడు లెర్నర్స్లో ఏమవుతుంది? నాలుగిట్లో స్ట్రిక్ట్ మెమరైజేషన్ ఆఫ్ టెక్స్ట్ బుక్ కంటెంట్, ఫోకసింగ్ ఓన్లీ ఆన్ గ్రామర్ ఎక్సర్సైజెస్, లెర్నింగ్ త్రూ ప్యాసివ్ లిసనింగ్, ఎక్స్చేంజింగ్ రియల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఒపీనియన్స్. పిల్లలు వాళ్ళలో వాళ్ళు ఇంటరాక్ట్ అయినప్పుడు, డిస్కషన్ చేసుకున్నప్పుడు, వాళ్ళకున్న ఐడియా షేర్ చేసుకున్నప్పుడు ఈ నాలుగిట్లో ఏం డెవలప్ అవుతుంది? ఏం ఆపర్చునిటీ వస్తుంది? ఈ వాళ్ళు ఇంటరాక్షన్ చేసుకున్నప్పుడు, డిస్కషన్ చేసుకున్నప్పుడు ఏం ఆపర్చునిటీ వస్తుంది వాళ్ళకి? సో ఒకళ్ళతో ఒకళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళు యాక్టివ్గా వాళ్ళు లాంగ్వేజ్ని వాడుతున్నారు, అంటే యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. సో వాళ్ళ ఆలోచనలు అవతల వాళ్ళకి చెప్పాలి కాబట్టి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఏ వర్డ్ని ఎలాంటి చోట మనం వాడాలి, వాటి యూసేజ్ కూడా వస్తుంది కదా. సో దీని ద్వారా వాళ్ళు ఇంటరాక్షన్, డిస్కషన్ అండ్ షేరింగ్ ఆఫ్ ఐడియాస్ ద్వారా వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని అవతల వాళ్ళతో ఎక్స్చేంజ్ చేస్తారు. వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు ఎక్స్చేంజ్ చేయగలుగుతారు. సో ఇంటరాక్షన్, డిస్కషన్ అండ్ షేరింగ్ ఆఫ్ ఐడియాస్ among learners provide valuable opportunities for exchanging real information about experiences and opinions. 6. Encouraging learners to work in pairs and small groups helps in. పిల్లల్ని మనం పేర్స్లో వర్క్ చేయండి లేదా స్మాల్ గ్రూప్స్ ఇచ్చి ఏమైనా యాక్టివిటీ అట్లాంటివి చేసినప్పుడు ఏమవుతుంది? ఎంకరేజింగ్ లెర్నర్స్ టు వర్క్ ఇన్ పేర్స్ అండ్ స్మాల్ గ్రూప్స్ helps them
to focus only on completing textbook exercises individually, 2. Collaborate and share ideas for spontaneous and natural use of language, 3. Avoid engaging in discussions or interactions, 4. Limit their practice to rote memorization. వాళ్ళని పేర్ వర్క్ ఇచ్చినప్పుడు గ్రూప్ వర్క్ ఇచ్చినప్పుడు ఈ నాలుగిట్లో ఏదవుతుంది? టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ ఒకళ్ళు కూర్చుని చేస్తారా, లేదా వాళ్ళకున్న ఐడియాస్ని వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళకు వచ్చిన లాంగ్వేజ్లో కొలాబరేట్ చేసి షేర్ చేయటం వస్తుందా, లేదా వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు డిస్కషన్ చేసుకోకుండా ఇంటరాక్ట్ చేయకుండా కూర్చుంటారా, ఆర్ రోట్ మెమరైజేషన్కి మాత్రమే వాళ్ళ ప్రాక్టీస్ లిమిట్ అవుతుందా? పేర్ వర్క్ గ్రూప్ వర్క్ ఇచ్చినప్పుడు ఈ నాలుగిట్లో ఏదవుతుంది? పేర్ వర్క్లో కూర్చున్నప్పుడు వాళ్ళకి టీచర్ ఉండదు కదా. టీచర్ ఉండనప్పుడు ఏమవుతుంది, వాళ్ళని తప్పులు పట్టేవాళ్ళు ఉండరు కదా. సో వాళ్ళకి న్యాచురల్గా ఆ లాంగ్వేజ్ వాళ్ళకి ఎంతవరకు వచ్చు, ఎలా మాట్లాడటం వచ్చో దాన్ని వాళ్ళ పేర్స్లో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడతారు. సో దానివల్ల వాళ్ళు కొలాబరేట్ అండ్ షేర్ ఐడియాస్ ఫర్ స్పాంటేనియస్ అండ్ న్యాచురల్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. Encouraging learners to work in pairs and small groups helps them to collaborate and share ideas for spontaneous and natural use of language. 7. Employing free response exercises with multiple possible responses helps to. Employing free response exercises with multiple possible responses. ఫ్రీ రెస్పాన్స్ ఎక్సర్సైజెస్ అంటే ఎవరైనా ఆన్సర్ ఇవ్వచ్చు. మల్టిపుల్ పాసిబుల్ రెస్పాన్సెస్ అంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అంటే ఏంటి? ఒక క్వశ్చన్కి ఒక్కటే కరెక్ట్ ఆన్సర్ కాకుండా ఒక క్వశ్చన్కి చాలా కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. అలా ఉంటే దాన్ని మనము ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అని చెప్పి అంటాం. సో మనం పిల్లల్ని ఎవరైనా సరే ఫ్రీగా ఆన్సర్ ఇవ్వండి అండ్ ఈ చాలా ఆన్సర్స్ ఏదైనా ఆన్సర్ కరెక్ట్గా చెప్పొచ్చు అన్నప్పుడు how does it help? 1. Encourage students to select a single correct answer. 2. Limit student responses to only yes or no answers. 3. Focus solely on multiple choice questions. 4. Allow students to provide diverse and creative responses. సో ఎప్పుడైతే మనం పిల్లల్ని ఎవరికి చెప్పాలనుకుంటే వాళ్ళు చెప్పండి, లేదా ఇదొక్కటే ఆన్సర్ కాదు, యూ కెన్ కమ్ అప్ విత్ వాట్ ఎవర్ ఐడియా యూ హ్యావ్ అన్నప్పుడు ఈ నాలుగిట్లో ఏదవుతుంది? ఫ్రీ రెస్పాన్స్, మల్టిపుల్ పాసిబుల్ రెస్పాన్సెస్ అంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం పిల్లలకి వాళ్ళ ఆలోచనలు చెప్పటం వస్తుంది. ప్లస్ వాళ్ళు ఇదొక్కటే కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు కాకుండా వాళ్ళకి డిఫరెంట్గా ఆన్సర్స్ ఇస్తారంటే మనకి చాలా ఆన్సర్స్ వస్తాయి, ప్లస్ క్రియేటివిటీతో వాళ్ళ ఆన్సర్స్ వస్తాయి. సో ఆప్షన్ 4 allow students to provide diverse and creative responses. Employing free response exercises with multiple possible responses helps to allow students to provide diverse and creative responses. 8th, promoting reading habits through story activities like story retelling, choral reading, and shared reading helps. రీడింగ్ హ్యాబిట్స్ ప్రమోట్ చేయటానికి అంటే ఇంప్రూవ్ చేయటానికి, డెవలప్ చేయటానికి స్టోరీని మళ్ళా చెప్పండి, లేదా అందరూ కలిసి చదవటం కోరల్ రీడింగ్, లేదా షేర్డ్ రీడింగ్, ఈ యాక్టివిటీస్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇట్ హెల్ప్స్ టు టీచ్ స్టోరీస్ సోల్లీ యాజ్ టెక్స్ట్ వితౌట్ ఇంటరాక్షన్, టు ఎంకరేజ్ ప్యాసివ్ రీడింగ్ వితౌట్ ఎంగేజ్మెంట్, 3. Foster active participation and understanding of stories through various reading methods. 4. Limit reading to individual silent reading only. ఒక స్టోరీని మనం ఇలా 3-4 రకాలుగా మనం పిల్లల చేత చదివించినప్పుడు ఈ నాలుగిట్లో ఏదవుతుంది?
ప్యాసివ్ రీడింగ్ అంటే ఏంటి? టీచర్ ఒకళ్ళు చదువుతారు, మీరు వేలు టెక్స్ట్ బుక్లో పెట్టి ఎక్కడ చదువుతున్నానో చూడండి అంటాం కదా, దట్ ఈస్ ప్యాసివ్ రీడింగ్. ఓకే, కానీ ఎప్పుడైతే మనం ఒకటే స్టోరీని నేర్పించిన తర్వాత మళ్ళీ ఆ స్టోరీని మీరు చెప్పండి, లేదా అందరూ కలిసి చదవటం ఆర్ షేర్ రీడింగ్ ఇలాంటివి చేసినప్పుడు ఇట్ హెల్ప్స్ ఫోస్టర్ యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్టోరీస్ త్రూ వేరియస్ రీడింగ్ మెథడ్స్. వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది. ప్లస్ ఒక రకంగా మనం నేర్పించినప్పుడు పిల్లలకు అర్థం కాకపోతే అది ఏదో ఒక మెథడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీడింగ్ మనం ఫాలో అయినప్పుడు వాళ్ళకి ఇంకో మెథడ్లో వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, సో ప్రమోటింగ్ రీడింగ్ హ్యాబిట్స్ త్రూ స్టోరీ యాక్టివిటీస్ లైక్ స్టోరీ రీటెల్లింగ్, choral reading and shared reading helps foster active participation and understanding of stories through various reading methods. Ninth one, assertion reason question ఇచ్చాను, సో దాట్ సీటెడ్కి వాటికి మీకు పనికొస్తుంది. కేవీకి కూడా మీకు assertion reason questions అడుగుతారు. డిఎస్సిలో అడిగినా ఆశ్చర్యపోకండి. Assertion: poem should not be taught line by line, word by word. Okay. Reason: reading poems aloud allows children to experience the richness of language, rhythm and the music of words. ఇది మనము ఎలా చేస్తాం assertion reason question. ఓకే, సో ఫస్ట్ మనము assertion చదివి ఇది కరెక్టా కాదా అనేది చూడాలి, రీజన్ వైపు మనం చూడకూడదు. తర్వాత మనం assertion ఉంది అన్న సంగతి మర్చిపోయి ఓన్లీ రీజన్ చదివి ఇది ఇండిపెండెంట్గా కరెక్టా రాంగా అని చెప్పి చూడాలి. ఓకే, ఆ తర్వాత రీజన్ దీనికి లాజికల్గా ఉందా ఇల్లాజికల్గా ఉందా అన్నది చూడాలి. ఓకే, సో ఫస్ట్ మనం assertion చదువుదాము. పోమ్ షుడ్ నాట్ బి టాట్ లైన్ బై లైన్, వర్డ్ బై వర్డ్ అన్నది కరెక్టా రాంగా? ఒక్కొక్క పోమ్ని మనము లైన్ బై లైన్, వర్డ్ బై వర్డ్ నేర్పించటం అనేది మనకి కరెక్ట్ కాదు. షుడ్ నాట్ బి టాట్ అన్నది కరెక్ట్. ఓకే, మనం నేర్పించకూడదు అలా లైన్ బై లైన్, వర్డ్ బై వర్డ్ మనము పిల్లలకి పోమ్ నేర్పించకూడదు. ఇట్ షుడ్ నాట్ బి టాట్ అనేది కరెక్ట్. ఓకే, ఇప్పుడు మనం రీజన్ చదువుదాం. రీడింగ్ పోమ్స్ అలౌడ్ allows children to experience the richness of language, rhythm and the music of words. ఓకే, మనం లైన్ బై లైన్, వర్డ్ బై వర్డ్ నేర్పించకుండా పిల్లల్ని పోమ్ని గట్టిగా చదవండి, కంటిన్యూస్గా చదవండి అన్నప్పుడు వాళ్ళంతట వాళ్ళే ఆ లాంగ్వేజ్ ఎంత బాగుంది అంటే రిచ్నెస్ ఆఫ్ ద లాంగ్వేజ్, వాళ్ళంతట వాళ్ళకే ఏ వర్డ్ రైమ్ అవుతున్నాయంటే రిథమ్ అండ్ వినటానికి ఎంత వినసొంపుగా ఉంది, మ్యూజిక్ ఆఫ్ ద వర్డ్స్ అన్నది వాళ్ళంతట వాళ్ళకే అర్థమవుతుంది. ఓకే, రీడింగ్ పోమ్స్ allows children to experience the richness of language, rhythm and the music of words అన్నది కరెక్ట్. ఓకే, ఇప్పుడు మనము assertionకి రీజన్ లాజికల్గా ఫాలో అయిందా లేదా అని చెప్పి చూస్తే ఫాలో అవుతుంది కాబట్టి ఆప్షన్ 1 both A and R are true and R is the correct explanation of A is the correct answer. 10th one, I think this is the last one in pedagogy. What is the primary feature? అయిపోయింది. This is related to Patrick's who did Patrick's homework. What is the primary feature of magical realism in literature? ఇది కూడా యాక్చువల్లీ మనకు కొంచెం పెడగాగి కిందకే వస్తుంది. Purely fantastical worlds with no connection to reality, stories that only focus on mythical creatures, the blending of magical elements with a realistic setting, stories set in futuristic worlds. Okay, మ్యాజికల్ రియలిజం అంటే ఏంటి అసలు? మనకి ఇప్పుడు ఈ ప్యాట్రిక్ స్టోరీలో ఏముంది? ప్యాట్రిక్ స్టోరీలో ప్యాట్రిక్ హోంవర్క్ చేయడు, అతని దగ్గర ఒక చిన్న హ్యూమన్ లైక్ క్యారెక్టర్ ఎల్ఫ్ అనేది వచ్చి అది మ్యాజిక్ లాగా అతనికి తన హోంవర్క్ చేసి పెట్టేది. ఓకే, ఇలా మనము రియల్ లైఫ్ స్టోరీస్లో ఒక ఏమంటారు ఫెంటాస్టికల్ ఎలిమెంట్స్ అంటే ఏవైతే మ్యాజికల్ రియలిస్టిక్గా కాని ఐటమ్స్ మనం యాడ్ చేస్తే దాన్ని మనము మ్యాజికల్ రియలిజం అని చెప్పి అంటాం. సో రియలిస్టిక్ సెట్టింగ్ ఏమో ప్యాట్రిక్ అతని హోంవర్క్ అవన్నీ ఏమో మనకి ఎవ్రీడే సెట్టింగ్స్, కానీ దాంట్లో మనము ఎల్ఫ్ అన్న క్రీచర్ని యాడ్ చేసినప్పుడు దట్ ఈస్ ద మ్యాజికల్ ఆర్ ఫెంటాస్టికల్ ఎలిమెంట్. ఓకే, సో దీన్ని మనము మ్యాజికల్ రియలిజం అని చెప్పి అంటాం. సో రియల్ లైఫ్లో ఏవైతే మారల్స్ మనం పిల్లలకి నేర్పిద్దాం అనుకుంటామో
దాంట్లో ఒక మ్యాజిక్ ఎలిమెంట్ని యాడ్ చేసినప్పుడు ఆ మోరల్ పిల్లల దగ్గరికి చిల్డ్రన్స్ లిటరేచర్లో ఈజీగా వెళ్తుంది. దాన్ని మనం మ్యాజికల్ రియలిజం అని చెప్పి అంటాం. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రైమరీ ఫీచర్ ఆఫ్ మ్యాజికల్ రియలిజం ఇన్ లిటరేచర్? 1. Purely fantastical worlds with no connection to reality. 2. Stories that only focus on mythical creatures. 3. The blending of magical elements with a realistic setting. 4. Stories set in futuristic world. మ్యాజికల్ రియలిజం యొక్క ప్రైమరీ ఫీచర్ ఏంటి? ఇందాక నేను చెప్పినట్టే ప్యాట్రిక్ స్టోరీలో ప్యాట్రిక్ అతని హోంవర్క్ ఇదంతా ఏమో మన ఎవ్రీడే లైఫ్, దాంట్లో ఎల్ఫ్ అనేదేమో మ్యాజికల్ ఎలిమెంట్ అయింది. కాబట్టి ప్రైమరీ ఫీచర్ ఆఫ్ మ్యాజికల్ రియలిజం ఈజ్ ఆప్షన్ 3, ద బ్లెండింగ్ ఆఫ్ మ్యాజికల్ ఎలిమెంట్స్ విత్ అ రియలిస్టిక్ సెట్టింగ్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. 11. What makes magical realism engaging for readers? మ్యాజికల్ రియలిజంని మనం ఒక స్టోరీలో యాడ్ చేసినప్పుడు అది రీడర్స్కి చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఎందుకు అనిపిస్తుంది? 1. Its focus on purely fantastical settings. 2. Its ability to explore real life themes through imaginative elements. 3. Its lack of connection to everyday experiences. 4. Its use of only magical creatures as main characters. ఇప్పుడు పిల్లలకి మనము మీ హోంవర్క్ మీరే చేసుకోవాలి, మీ సక్సెస్ మీ చేతుల్లోనే ఉంది, ఇలాంటివి చెప్పినప్పుడు వాళ్ళకి మనం లెక్చర్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే, పైగా చిన్నపిల్లలు. సో మనం ఇలా ఒక స్టోరీ ద్వారా పిల్లలకి ఈ స్టోరీ చదివిన తర్వాత పిల్లలకి అర్థమవుతుంది కదా, హోంవర్క్ యాక్చువల్లీ ప్యాట్రిక్ తనే చేశాడు, ఎల్ఫ్ ఏం చేయలేదని చెప్పి. ఇలా మనము ఒక ఇమాజినేటివ్ ఎలిమెంట్, ఎక్స్ట్రా ఆర్డినరీ ఎలిమెంట్స్ని మనము స్టోరీలో యాడ్ చేసి బ్లెండ్ చేసి మన ఆర్డినరీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లైఫ్తో యాడ్ చేసినప్పుడు పిల్లలు వాళ్ళ రియల్ లైఫ్ ఇష్యూస్, వాళ్ళ థీమ్స్ గురించి వాళ్ళకి ఎక్కువ డీప్గా ఈజీగా వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, సో వాట్ మేక్స్ మ్యాజికల్ రియలిజం ఎంగేజింగ్ ఫర్ రీడర్స్ అన్నప్పుడు ఆప్షన్ 2, ఇట్స్ ఎబిలిటీ టు ఎక్స్ప్లోర్ రియల్ లైఫ్ థీమ్స్ త్రూ ఇమాజినేటివ్ ఎలిమెంట్స్ ఇస్ ద ఆన్సర్. 12. What does the phrase self-help is the best help mean? Okay, ఈ లెసన్ యొక్క థీమే సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్. ఓకే, సో వాట్ డస్ ద ఫ్రేజ్ సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్ మీన్? రిలయింగ్ ఆన్ అదర్స్ ఈజ్ ద కీ టు సక్సెస్, అంటే ఇంకోళ్ళ మీద డిపెండ్ అవుతేనే మనకి సక్సెస్ అవుతుంది. 2. హెల్పింగ్ అదర్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ హెల్పింగ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు హెల్ప్ చేసుకోవటం కంటే అవతల వాళ్ళకి హెల్ప్ చేయటమే ఇంపార్టెంట్. 3. One's own efforts and hard work lead to success. మన సక్సెస్కి మన ఎఫర్ట్స్ మన హార్డ్ వర్కే రీజన్. 4. Success comes only with magical assistance. ఏదైనా మ్యాజిక్ అయితే తప్ప మనకి సక్సెస్ అవ్వదు. What does the phrase self-help is the best help mean? ఎవరో ఏదో గైడెన్స్ ఇవ్వాలి, ఎవరో ఏదో చేస్తే మనకి సక్సెస్ వస్తుంది అన్నట్టు కాకుండా మనం ఎలా చేయాలి అన్నది మనమే ప్లాన్ చేసుకుని దాన్ని మనం కన్సిస్టెన్సీగా మన హార్డ్ వర్క్ చేసినప్పుడు సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. అది ఒక చోట అవ్వకపోతే ఆ హార్డ్ వర్క్ మనకి ఇంకో చోట ఉపయోగపడుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద ఫ్రేజ్ సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్ అన్నప్పుడు ఆప్షన్ 3, వన్స్ ఓన్ ఎఫర్ట్స్ and hard work lead to success is the correct option. Third one, what does the word ignoramus mean? Ignoramus అంటే ఏంటి? IGNOMA RAMUS ignoramus. Okay, what does the word ignoramus mean? A well-educated person, a person who is always curious to learn, an ignorant person who lacks education, a person who teaches others. What does the word ignoramus mean?
ఏమీ తెలియని వాళ్ళని మనము ఇగ్నోరెంట్ అంటాం కదా! దాన్నే మనం ఇగ్నోరెన్స్ అని చెప్పి అంటాం. సో, ఇగ్నోరమస్ అంటే ఎవరికైతే చదువు రాని వాళ్ళు అన్నట్టుంటారో వాళ్ళని మనం ఇగ్నోరమస్ అని చెప్పి వాడారు ఈ లెసన్‌లో. సో, వాట్ డస్ ద వర్డ్ ఇగ్నోరమస్ మీన్ అన్నప్పుడు ఆప్షన్ 3 యాన్ ఇగ్నోరెంట్ పర్సన్ హూ లాక్స్ ఎడ్యుకేషన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 14 వాట్ డస్ బ్రీచెస్ రిఫర్ టు? యాక్చువల్లీ ఈ లెసన్‌లో బ్రిచెస్ అని చెప్పి వాడతారు. కానీ అది ఊరికే విచెస్‌తో మ్యాచ్ అయ్యేందుకు వాడిన వర్డ్. ఇట్స్ నాట్ యాక్చువల్లీ ఎ వర్డ్. సో, ఇట్స్ యాక్చువల్లీ బ్రీచెస్ బదులు మ్యాచింగ్ రైమింగ్ కోసం అని చెప్పి బ్రిచెస్ అని చెప్పి వాడారు. సో, వాట్ డస్ బ్రీచెస్ రిఫర్ టు? లాంగ్ ప్యాంట్స్, షార్ట్ ట్రౌజర్స్, స్కర్ట్స్, డ్రెసెస్. ఆప్షన్ 2 షార్ట్ ట్రౌజర్స్. ఓకే. షార్ట్ ట్రౌజర్స్ అంటే షార్ట్స్ కాదు. నిక్కర్లు. పాతకాలంలో నిక్కర్లు వేసుకునేవాళ్ళు. అంటే నీ వరకు మోకాళ్ళ వరకు ఏవైతే నిక్కర్లు వేసుకునేవాళ్ళో దాన్ని మనము బ్రీచెస్ అని చెప్పి అంటాం. షార్ట్ ట్రౌజర్స్. 15 వాట్ ఈస్ టిపికల్లీ అసోసియేటెడ్ విత్ అ హ్యాంపర్? వాట్ ఈస్ typically associated with a hamper? A basket with a lid, a suitcase without a lid, a drawer, a box. What is associated with a hamper? Hamper ante a basket with a lid. 16. The software encountered a glitch, causing the system to crash temporarily. The software encountered a glitch, causing the system to crash temporarily. What does the word glitch typically refer to? A sudden jump in temperature, a fault in a machine that prevents it from working properly, a type of software feature, a minor repair. కాంటెక్స్చువల్గా అర్థం చేసుకోండి. మన యాప్లు కూడా చాలాసార్లు ఏ ప్రాబ్లము లేకపోయినా కూడా ఎందుకో హ్యాంగ్ అయిపోయినట్టు అవుతూ ఉంటాయి. ఓకే. స్పెసిఫిక్గా ఈ ప్రాబ్లం వల్ల అని ఉండదు. ఓకే. అలాంటి ప్రాబ్లమ్స్ని మనము గ్లిచ్ అని చెప్పి అంటాం. GLITCH. ఓకే. ద సాఫ్ట్వేర్ ఎన్కౌంటర్డ్ అ గ్లిచ్ కాజింగ్ ద సిస్టమ్ టు క్రాష్ టెంపరరీలీ అన్నప్పుడు ఆప్షన్ 2 అ ఫాల్ట్ ఇన్ అ మెషిన్ దట్ ప్రివెంట్స్ ఇట్ ఫ్రమ్ వర్కింగ్ ప్రాపర్లీ. 17 వాట్ డస్ హీ వాజ్ స్టేయింగ్ అప్ నైట్స్ మీన్? స్టేయింగ్ అప్ నైట్ అంటే ఏంటనమాట? హీ వాజ్ స్లీపింగ్ డ్యూరింగ్ ద డే, హీ వాజ్ ట్రావెలింగ్ లేట్ ఎట్ నైట్, he was spending time outside at night, he was working or staying away late at night. He was staying up nights అంటే ఏంటి? రాత్రంతా పడుకోకుండా చదువుకున్నా, ఏదన్నా ఉద్యోగానికి వెళ్ళినా, ఓకే, అలా దాన్ని మనము స్టేయింగ్ అప్ నైట్ అని చెప్పంటాం. హీ వాజ్ వర్కింగ్ ఆర్ స్టేయింగ్ అవేక్ లేట్ ఎట్ నైట్. ఆప్షన్ 4 స్టేయింగ్ అప్ నైట్స్ అంటే రాత్రంతా వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ లేచి ఉండటం. 18 వాట్ డస్ స్లైలీ mean in the sentence? The thief slyly slipped out of the back door. Secretively, loudly, bravely, happily. What does slyly mean in the sentence? The thief slyly slipped out of the back door. Secretively, loudly, bravely, happily. గప్చుప్గా వెనక దారి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఓకే. సో స్లైలీ అంటే సీక్రెటివ్లీ అని చెప్పి వాడారు. స్లై అన్న వర్డ్కి 2 మీనింగ్స్ ఉంటాయి. ఓకే. ఒకటేమో మనం జనరల్లీ ఏదైనా స్టోరీ కూడా మీరు చదివే ఉంటారు, ద స్లై ఫాక్స్ అనో ఏదో. ఓకే. స్లై అంటే కన్నింగ్, డిసీట్ఫుల్, ఎవరినైనా మోసం చేసే నేచర్ ఉంటే దాన్ని మనం స్లై అని చెప్పి వాడతాము. 2 ఏదన్నా చాలా సీక్రెటివ్గా బిహేవ్ చేస్తున్నారు అంటే ఏదైనా చేయటానికి దాన్ని కూడా మనం స్లై అని చెప్పి వాడతాం. 19 వాట్ డస్ కోర్స్ రెఫర్ టు? CHORES. Fun activities, work that must be done every day, often boring, creative projects, special occasions. మన రోజువారీ చేసే పనులు. ఓకే.
వంట చేసుకోవటం, మంచం మీద దుప్పటి మడత పెట్టటం, ఉతకాల్సిన బట్టలు వాషింగ్ మెషిన్లో వేయటం, ఇవన్నీ కోర్స్. ఓకే, సో వాట్ డస్ కోర్స్ రెఫర్ టు అన్నప్పుడు టు వర్క్ దట్ మస్ట్ బి డన్ ఎవ్రీ డే, ఆఫన్ బోరింగ్. వాట్ డస్ యాటిట్యూడ్ మీన్? A way of thinking or feeling about someone or something, a place to stay, physical work, an idea or concept. What does attitude mean? A way of thinking or feeling about someone or something, a place to stay, physical work, an idea or concept. యాటిట్యూడ్ అంటే మన యాటిట్యూడ్ టువర్డ్ సమ్వన్ ఆర్ సంథింగ్, అంటే వాళ్ళ గురించి మన ఆలోచన ఏంటి అన్నది యాటిట్యూడ్. ఓకే, అ వే ఆఫ్ థింకింగ్ ఆర్ ఫీలింగ్ అబౌట్ సమ్వన్ ఆర్ సంథింగ్. మనం జనరల్లీ దీన్ని మనం తప్పుగా యూస్ చేస్తాం. మనం అబ్బో వాడికి చాలా యాటిట్యూడ్ అని చెప్పి అంటాం కదా, అది కాదు. యాటిట్యూడ్ అంటే అవతల వాడి గురించి మన ఆలోచన ఏంటి అన్నది, దాన్ని మనం యాటిట్యూడ్ అంటాం. అ వే ఆఫ్ థింకింగ్ ఆర్ ఫీలింగ్ అబౌట్ సమ్వన్ ఆర్ సంథింగ్. That is our attitude towards others. 21. What does just between you and me mean? Just between you and me mean something that can be shared with everyone, something humorous, something that needs public attention, something private or confidential. Just between you and me. హెచ్ఓడి సడన్గా మిమ్మల్ని పిలిచి, మేము డిసైడ్ చేసుకున్నాము నీకు ప్రమోషన్ ఇస్తున్నాము, కానీ ఇప్పుడే అందరికీ చెప్పొద్దు, జస్ట్ కీప్ ఇట్ బిట్వీన్ యూ అండ్ మీ అంటే ప్రైవేట్గా కాన్ఫిడెన్షియల్గా ఉంచు, సీక్రెట్గా ఉంచు అని చెప్పి అర్థం. ఓకే, సో జస్ట్ బిట్వీన్ యూ అండ్ మీ అంటే ఆప్షన్ 4 సంథింగ్ ప్రైవేట్ ఆర్ కాన్ఫిడెన్షియల్, మన ఇద్దరి మధ్యలో సీక్రెట్గా ఉంచుదామని చెప్పి. 22. True to his word, the elf began to help Patrick. What does true to his word mean? True to his word, the elf began to help Patrick. Fulfilling promises or commitments. 2. Speaking without hesitation. 3. Keeping secrets confidential. 4. Avoiding any discussions. True to his word, the elf began to help Patrick. What does true to his word mean? ట్రూ టు హిస్ వర్డ్ అంటే ఏవైతే ప్రామిస్ చేశారో, ఏదైతే కమిట్ ఇది నేను చేస్తాను అని చెప్పి దాన్ని మనం అలానే ఫాలో అయితే దాన్ని మనం ట్రూ టు హిస్ వర్డ్ అని చెప్పి వాడతాం. సో ట్రూ టు హిస్ వర్డ్ ద ఎల్ఫ్ బిగాన్ టు హెల్ప్ ప్యాట్రిక్ అంటే ఎల్ఫ్ హోంవర్క్ చేస్తానని చెప్పి ప్రామిస్ చేసింది కాబట్టి ఎలా ప్రామిస్ చేసిందో అలానే హెల్ప్ చేయటం మొదలు పెడుతుంది. ఓకే, ఫుల్ఫిల్లింగ్ అంటే కంప్లీటింగ్, ఫుల్ఫిల్లింగ్ ప్రామిసెస్ ఆర్ కమిట్మెంట్స్. 23. You can easily find the answer if you dash the information online. Fill in the blank with the correct phrasal verb. If you can easily find the answer if you dash the information online. ఏం వస్తుంది ఇక్కడ? Look after, look out, look up, look forward. You can easily find the answer if you dash the information online. If you look up the information online అంటే if you search అన్నమాట. 24. Despite his best efforts, he was out of luck and did not win the game. What does out of luck mean? Despite his best efforts, he was out of luck and didn't win the game. What does out of luck mean? Extremely fortunate, extremely unlucky and not having success, winning everything, always succeeding. Out of luck. గేమ్ విన్ అవ్వాల కదా, కాంటెక్స్చువల్గా కూడా అర్థం చేసుకోవచ్చు. గేమ్ విన్ అవ్వలేదంటే ఏంటి? బ్యాడ్ లక్ అని చెప్పి అర్థం. ఓకే, అవుట్ ఆఫ్ లక్ అంటే ఎక్స్ట్రీమ్లీ అన్లక్కీ ఆర్ నాట్ హ్యావింగ్ సక్సెస్. 25. What does fond of mean? What does fond of mean? Liking or enjoying something, disliking or avoiding something, feeling indifferent about something, avoiding affection or attention. What does fond of mean?
ఐఎమ్ ఫాండ్ ఆఫ్ డాగ్స్ అంటే ఏంటి? నాకు ఇష్టం, నేను వాటితో ఎంజాయ్ చేస్తానని చెప్పి. ఓకే, సో ఫాండ్ ఆఫ్ అంటే లైకింగ్ ఆర్ ఎంజాయింగ్ సంథింగ్. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. 26. What does took to mean in the sentence? He took to reading books to pass the time during his vacation. He took to reading books to pass the time during his vacation. What does took to mean in this sentence? Stopped doing something, became interested in or started something, gave up something, continued doing something for fun. He took to reading books to pass the time during his vacation. బస్తీలో ఉండేవాడు పిల్లడు హాలిడేస్కి పల్లెటూరు బామ్మగారింటికి వెళ్ళారు అనుకుందాం. ఓకే, ఏం చేస్తాం, అక్కడ చందమామ పుస్తకము ఏదో ఉంటే అది చదవటం మొదలుపెట్టారు. అంటే హీ టుక్ టు రీడింగ్ బుక్స్, హీ బికేమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ స్టార్టెడ్ సంథింగ్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. 27. What does developed a liking for mean in the sentence? He quickly developed a liking for painting after his first art class. He quickly developed a liking for painting after his first art class. Became interested in or started to enjoy something, lost interest in something, gave up on something, forgot about something. He quickly developed a liking for painting after his first art class. సపోజ్ మనం బోర్ కొడుతుంది అని ఏదో పాటరీ క్లాస్కి వెళ్దాం అనుకుందాం, ఊరికే అటెండ్ చేద్దామని వెళ్తాం. వెళ్ళేసరికి మనకి ఆ ఒక్క క్లాస్ అటెండ్ చేసేసరికి అబ్బా ఎంత బాగుంది, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది అనిపిస్తే దట్ మీన్స్ వీ డెవలప్డ్ ఎ లైకింగ్ ఫర్ ఇట్ అనమాట. ఓకే, అలానే హీ క్విక్లీ డెవలప్డ్ ఎ లైకింగ్ ఫర్ పెయింటింగ్ ఆఫ్టర్ హిస్ ఫస్ట్ ఆర్ట్ క్లాస్, బికేమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ స్టార్టెడ్ టు ఎంజాయ్ సంథింగ్. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. 28. What does did not appeal to mean in the sentence? The movie did not appeal to her as she did not enjoy the genre. The movie did not appeal to her as she did not enjoy the genre. Did not appeal to ante enti? Was interesting to her, was boring for her or uninteresting, was her favorite genre, had a great impact. జానర్ అంటే కేటగిరీ అనుకోవచ్చు. ఓకే, కొన్నేమో కామెడీ మూవీస్ ఉంటాయి, కొన్నేమో హారర్ మూవీస్ ఉంటాయి, మిస్టరీ మూవీస్ ఉంటాయి, రొమాన్స్ మూవీస్ ఉంటాయి కదా. అలా తను ఆ మూవీ చూసినప్పుడు అది తనకి నచ్చల, ఎందుకంటే తనకి నచ్చిన జానర్, తనకి నచ్చిన కేటగిరీ కాదు. ఓకే, సో ద మూవీ డిడ్ నాట్ అపీల్ టు హర్ అన్నప్పుడు షీ ఫౌండ్ ఇట్ బోరింగ్, షీ ఫౌండ్ ఇట్ అన్ఇంట్రెస్టింగ్. డిడ్ నాట్ అపీల్ టు హర్ మీన్స్ బోరింగ్ ఫర్ హర్ ఆర్ అన్ఇంట్రెస్టింగ్. 29. What does keen on mean in the sentence? He is keen on learning new languages. What does keen on mean in the sentence? He is keen on learning new languages. Not interested in, very enthusiastic about, indifferent to, hesitant about. కీన్ అంటే చాలా అది కావాలి నాకు, అది నేను నేర్చుకోవాలి అన్న ఒక కాన్సన్ట్రేషన్, ఒక ఫోకస్ అనమాట. దాన్ని మనము హీస్ కీన్ ఆన్ లెర్నింగ్ న్యూ లాంగ్వేజెస్ అంటే ఈజ్ వెరీ ఎంథూజియాస్టిక్ అబౌట్ ఇట్. ఎంథూజియాస్టిక్ స్పెల్లింగ్ ఏంటి? ENTHUSIASTIC, ఎంథూజియాస్టిక్. 30. Last question. What does be a boon mean? Be a burden, be harmful, be beneficial or helpful, be a challenge. What does be a boon? ఇప్పుడు మనకి ఏదన్నా హెల్ప్ కావాలి అన్నప్పుడు సడన్గా ఎవరో ఎక్కడి నుంచో వచ్చి తెలిసిన వాళ్ళు సపోజ్ ఆ పని వాళ్ళు
సాల్వ్ చేయడంలో మనకి హెల్ప్ చేస్తే ఒక వరంలాగా వాళ్ళు మన ఇంటికి వచ్చినట్టు కదా. సో దాన్ని మనము బీ ఎ బూన్ అని చెప్పమంటాం. బూన్ అంటేనే వరం. సో వాట్ డస్ బీ ఎ బూన్ మీన్? బీ బెనిఫిషియల్ ఆర్ హెల్ప్ఫుల్. ఆప్షన్ 3 is the answer. Thank you for watching this video.